సిడ్నీ వేదికగా జరిగిన 5వ టెస్టు మ్యాచ్ లో మన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో రోజు గేమ్ ఎండ్ అయ్యేసరికి సమతుకంగానే కనిపించినప్పటికీ డే 3 లో మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళదే డామినేషన్. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. సో మన టీమిండియా అయితే సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడం కారణంగా బీజీటీ సిరీస్ ను కోల్పోయారు. 3-1 ఆర్డర్ తో ఆస్ట్రేలియా టీం గెలిచింది. అది కూడా 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు బీజీటీ ట్రోఫీ గెలుచుకున్నారు. సో డెఫినెట్లీ సిరీస్ లాస్ అయితే మన టీమిండియాకు చాలా డ్యామేజ్ చేసింది. చాలా కాలం తర్వాత బీజీటీ ఓడిపోవడం మాత్రమే కాదు, మన వాళ్ళు ఇప్పుడు WTs 2025 ఫైనల్ నుంచి కూడా అఫీషియల్ గా ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ టెస్ట్ మ్యాచ్లు వరుస తర్వాత మీరు WTs పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అందులో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా రెండు జట్లు పక్క పక్కన క్యూ మార్క్ వచ్చేసింది. అంటే రెండు టీమ్స్ అఫీషియల్ గా క్వాలిఫై అయిపోయాయి. ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాయి. సో మనమైతే ఈసారి జూన్ మంత్ లో ఈసారి WTs ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఈ రెండు జట్ల మధ్య చూడబోతున్నాం. ఇక బీజీటీ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు చాలా కాలం తర్వాత ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ 8 సంవత్సరాల తర్వాత కాదు, ఐ థింక్ 10 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. మన వాళ్ళు చివరిగా 2014లో ఓడిపోయారు బీజీటీ. బట్ తర్వాత చూసుకుంటే 2016లో గెలిచారు, 2018లో గెలిచారు, 21లో గెలిచారు, అలాగే 2023లో కూడా గెలిచారు. సో వరుసగా 4 సార్లు బీజీటీ గెలుచుకున్న స్ట్రీక్ అయితే ఈ వాటర్ తో ఎండ్ అయిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఈ టీం ట్రోఫీని గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఒక బీజీటీ ట్రోఫీ కూడా లేదు. ఫర్ ది ఫస్ట్ టైం గెలుచుకున్న వాళ్ళే. ఆస్ట్రేలియాకి అయితే ఈ సిరీస్ విజయం ఒక హిస్టారిక్ విన్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ రోజు డే 3 లో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. మన టీమిండియా ఫ్యాన్స్ అయితే మనలో ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఒక 200 వరకైనా తీసుకెళ్తారు, మంచి టోటల్ బోర్డు మీద పెడతారు అనుకున్నాం. బట్ అదైతే జరగలేదు. మన టీమిండియా బ్యాట్స్మెన్లు వచ్చినంత సేపు ఉండలేదు, టప్ అని అవుట్ అయిపోయారు. ఎస్పెషల్లీ జడేజా మరియు సుందర్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ని నెలకొల్పుతారేమో అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ తమ ఓవర్ నైట్ స్కోర్ కి పెద్దగా రన్స్ యాడ్ చేయలేకపోయారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ 2 బ్యూటిఫుల్ బాళ్లతో వీళ్ళిద్దరిని అవుట్ చేశాడు. జడేజాకు ఒక మంచి అవుట్ స్వింగర్ వేస్తే సుందర్ కు ఒక ఇన్కమింగ్ బాల్ వేశాడు. దీంతో ఇద్దరి దగ్గర కూడా ఆన్సర్ లేకుండా పోయింది. ఇక తర్వాత చూసుకుంటే మన టైలాండర్స్ పెద్దగా ఏం కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు. మొహమ్మద్ సిరాజ్ తో పాటు బుమ్రా చాలా త్వరగా అవుట్ అయిపోయారు. సో మన టీమిండియా అయితే తమ ఓవర్ నైట్ స్కోర్ ని రోజు మార్నింగ్ కేవలం 16 రన్స్ మాత్రమే యాడ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియాకి 162 పరుగులు మాత్రమే టార్గెట్ గా మారిపోయింది. సో ఇంత చిన్న స్కోర్ ని డిఫెండ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అందులోనూ మన టీమిండియాలో మరో మైనస్ పాయింట్ ఏంటంటే బుమ్రా బౌలింగ్ రాలేదు. సో ఈ రోజు మార్నింగ్ బుమ్రా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫ్యాన్సీకి అయితే కాస్త ఆశ కలిగింది, బుమ్రా బౌలింగ్ చేయడానికి వస్తాడేమో అని చెప్పి. బట్ అతనైతే బౌలింగ్ చేయడానికి రాలేదు. ఈ రోజు మార్నింగ్ ప్రయత్నించాడంట, కానీ బాడీ సహకరించలేదంట. సో దీని వల్ల బుమ్రా అయితే సెకండ్ ఇన్నింగ్స్ మంచి రెస్ట్ తీసుకున్నాడు. మెయిన్లీ మనకి ఇంకా 1 మంత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే బుమ్రా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాచ్ లో అతను రిస్క్ తీసుకోలేదు. ఇక బుమ్రా లేకుండా ఈ రోజు మన వాళ్ళ బౌలింగ్ చూస్తే అసలు ఏమనుకోవాలో కూడా అర్థం కాలేదు. నిజంగా చాలా అంటే చాలా పూర్ బౌలింగ్ వేశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్స్ లోనే గేమ్ ని సమర్పించేసుకున్నారు. పోనీలే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఏమైనా డామినేట్ చేశారంటే అది కూడా లేదు. ఎక్స్ట్రా రన్స్ ఇచ్చి గేమ్ ని సమర్పించుకున్నారు. సో ఫస్ట్ ఓవర్స్ లోనే సిరాజ్ మరియు ప్రసిద్ధ్ ఇద్దరు కలిపి 12 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. సో ఆస్ట్రేలియా టీం కు మొదటి 2 ఓవర్స్ లోనే 26 పరుగులు వచ్చేసాయి. సో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మన టీమిండియా ఎప్పుడు కూడా ఫస్ట్ ఓవర్స్ లో ఇన్ని రన్స్ ఇవ్వలేదంట. బట్ ది ఫస్ట్ టైం ఇలా జరిగిపోయింది. మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్ లో లెగ్ సైడ్ వైడ్ బాల్స్ చూడడం చాలా రేర్. కానీ మన బౌలర్స్ మాత్రం ఈ రోజు కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో మన టీమిండియా బౌలర్స్ బౌలింగ్ అయితే క్లూలెస్ గా కనిపించింది. అసలు ఎక్కడా కూడా ఒక ప్రాపర్ లైన్ అండ్ ప్రాపర్ లెంత్ మెయింటైన్ చేయలేదు. అలా బిట్స్ అండ్ పీసెస్ గా ఏదో వేస్తూనే ఉన్నారు. ఈవెన్ దో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా అతని బౌలింగ్ ప్రాపర్ గా లేదు. ఏవో 10 బంతులు వేస్తే అందులో 2-3 కరెక్ట్ గా ఉండేవి, అంతే. మిగతావన్నీ కూడా పూర్ బాల్సే. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే ఎక్కువగా లెగ్ స్టంప్ ని టార్గెట్ చేశారు. అలాగే లెంత్ చూసుకున్నా ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి షార్ట్ బాల్ వేయడం, మరోసారి ఫుల్ లెంత్ బాల్ వేయడం, ఇలా మీరు కొట్టకుండానే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు గిఫ్ట్ రూపంలో మన వాళ్ళు బౌలింగ్ చేశారు. సో సిరాజ్ చూసుకున్నా, ప్రసీద్ చూసుకున్నా ఇద్దరు కూడా ఎక్కడ రిథం లో వచ్చినట్టే కనిపించలేదు. కొన్ని మంచి బాల్స్ వేసినప్పటికీ వాళ్ళు చేసిన బౌలింగ్ లో 70% బ్యాట్ బాల్సే ఉన్నాయి. మెయిన్లీ మన వాళ్ళ ఫీల్డ్ సెట్టింగ్ ఒకలా ఉంటే అతను వేసే బౌలింగ్ ఒకలా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇద్దరు పేస్ బౌలర్స్ దగ్గర నుండి ఒక కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ వి ఆల్ నో బుమ్రా లేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమని. బట్ ఇద్దరు ఎంతో కొంత పోరాటపడి చూపిస్తారేమో అనుకున్నా, కానీ మన పేసర్స్ మాత్రం ఎక్కడ కూడా పోరాటానికి చూపించలేదు. చాలా ఫ్రీగా రన్స్ ఇచ్చేశారు. సో క్లియర్లీ బుమ్రా లేకపోతే మన టీమిండియా బౌలింగ్ పూర్తిగా డొల్లలాగా అనిపిస్తుంది. అతను ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అయితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు బుమ్రా కనుక బీజీటీలో లేకపోయి ఉండుంటే మన టీమిండియా పరిస్థితి అనేది ఎలా ఉండేదని. ఈజీగా 5-0తో ఆడితే ఈ సిరీస్ ఓడిపోయి ఉండేవారు. సో ప్రజెంట్ మన టీమిండియా అయితే టెస్ట్ ఫార్మాట్ లో బుమ్రా మీద
చాలా హెవీగా డిపెండ్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక టెస్ట్ ఫార్మాటే కాదు, మిగతా ఫార్మాట్స్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. 3 ఫార్మాట్స్ లో కూడా మనం బుమ్రానే ఫ్రంట్ బౌలర్ గా పెట్టుకున్నాం. దీంతో కనుక ఫెయిల్ అయితే మనకి వేరే ఆప్షన్ ఉండట్లేదు. ఇప్పుడు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో పర్లేదు మేనేజ్ చేయొచ్చు, కానీ టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఇక బుమ్రా లేకపోతే ఏదీ లేదన్నట్టు ఉంది. సో ఇప్పటికైనా బీసీసీఐ మేల్కొని మంచి మంచి పేస్ బౌలర్స్ ని తయారు చేయాలి. ఈవెన్ మహమ్మద్ షమి తిరిగి వచ్చినా సరే అతను కూడా ఏది అయిపోయింది, ఆల్మోస్ట్ 35 కి దగ్గరలో ఉన్నాడు. సో మన వాళ్ళైతే బుమ్రా తోటి భవిష్యత్తు కోసం అట్లీస్ట్ 3 ఫాస్ట్ బౌలర్స్ అయినా సరిగ్గా తయారు చేసుకోవాలి. బట్ ఆఫ్ కోర్స్ 2 పేస్ బౌలర్స్ లాంగ్ స్పెల్స్ వేయాలన్నా కూడా కష్టమే. సో మనమైతే ఇక్కడ ప్యూర్లీ సిరాజ్ మరియు ప్రసిద్ధ్ ని బ్లేమ్ చేయలేం. బుమ్రా లేకపోవడం వల్ల కూడా మనకి చాలా డ్యామేజ్ జరిగింది. అదే బుమ్రా కనుక ఉండింటే మ్యాచ్ లో మన వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఇచ్చేవారు. ఇన్ఫాక్ట్ గెలిచే ఛాన్సెస్ కూడా పెరిగేవి. నన్ను అడిగితే మనం ఈ సిరీస్ లో బౌలర్స్ ని బ్లేమ్ చేసే కంటే బ్యాట్స్మెన్ ని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే బౌలర్స్ కాస్త కూస్తో రాణిస్తున్నారు. బుమ్రా ఒక్కడే 2కి సమానమైన బౌలింగ్ చేస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ అప్పుడప్పుడైనా బుమ్రాకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో అతను ఒక 20 వికెట్స్ వరకు తీసాడు అనుకుంటా. సో ఈ సిరీస్ లో అయితే మన వాళ్ళ బౌలింగ్ నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ వచ్చింది, కానీ బ్యాటింగ్ చూసుకుంటే ఎవరి దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ రాలేదు. అందరూ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేశారు. బుమ్రా అయితే ప్రతి మ్యాచ్ లో రాణించి 32 వికెట్లు తీశాడు. మన వాళ్ళు బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. ఎవరు కూడా ఒక్క మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్ గా రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ అంటూ ఒక్కరూ లేరు. అదర్వైజ్ ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో చూసాం. చాలా అంటే చాలా పూర్ గా ఉంది. మన టీమిండియా బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా పూర్ గా తయారైంది. మెయిన్లీ సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ, వీరిద్దరి బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన వాళ్ళు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయారన్నా సరే, బీజేటీ ఓడిపోయారన్నా సరే, వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సో ఒకప్పుడు చూసుకుంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ బ్యాటింగ్ తోటి ఒంటి చేత్తోనే సిరీస్ ని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ వల్లే సిరీస్ లో ఓడిపోయే స్థితికి వచ్చేసాం. విచ్ మీన్స్ క్లియర్లీ మనకి బ్యాటింగ్ లో కూడా సరైన బ్యాకప్ లేదు. యంగ్స్టర్స్ ని తీసుకొచ్చినా సరే వాళ్ళు హార్డ్ అండ్ కోల్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. పర్టికులర్ గా టెస్ట్ ఫార్మాట్ లో అయితే ఎవరు కూడా పేషెన్స్ తో ఆడలేకపోతున్నారు. సో నన్ను అడిగితే ఈ సిరీస్ లో మన టీమిండియా బౌలింగ్ కంటే బ్యాటింగ్ లో ఎక్కువ ఫెయిల్ అయిందనే చెప్తాను. బౌలింగ్ లో బుమ్రా చాలా వరకు ఒంటి చేత్తో నెట్టుకొచ్చాడు, కానీ బ్యాటింగ్ లో అలా నెట్టుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో వరుసగా 2వ టెస్ట్ ఓడిపోవడం. సో అయితే మన టీమిండియాలో చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 5 months లో టెస్ట్ క్రికెట్ అనేది లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మన టీమిండియాలో చాలా మార్పులు చూసేవాళ్ళం. సో ఈ మ్యాచ్ తో మన వాళ్ళకైతే కొత్త సంవత్సరం ఒక ఓటమితో స్టార్ట్ అయింది. అది కూడా సిరీస్ ఓటమి. అండ్ దీని నుంచి కోలుకోవాలంటే మన వాళ్ళకి చాలా టైం పడుతుంది. పర్టికులర్ గా టెస్ట్ ఫార్మాట్ లో కంబ్యాక్ చేయడం చాలా అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నెక్స్ట్ జూన్ లోనే మరో పెద్ద టీం మీద సిరీస్ ఆడబోతున్నాం, అది కూడా ఇంగ్లాండ్ వెళ్ళే. సో ఇప్పటికైనా బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ల మీద ఫోకస్ పెట్టాలి. ఇలా వదిలేస్తే మన వాళ్ళు ఫ్యూచర్ లో మేబీ చిన్న చిన్న టీమ్స్ మీద కూడా సిరీస్ లో ఓడిపోవచ్చు. మెయిన్లీ మన బ్యాట్స్మెన్స్ ఎలాగైనా సరే డొమెస్టిక్ క్రికెట్ లోకి పంపించి వాళ్ళని గాడిలోకి తీసుకురావాలి. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇలా స్ట్రగుల్ అవ్వడం మన టీమిండియాకు చాలా దెబ్బ కొడుతుంది. అతని ఫీల్డింగ్ లో ఎంత ఎనర్జీ వచ్చినప్పటికీ బ్యాట్ నుంచి రన్స్ రాకపోతే ఆటోమేటిక్ గా మన టీమిండియాకి అది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ రోజు అయితే స్టాండింగ్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చాలా ట్రై చేశాడు. బౌలర్స్ ని ఎంకరేజ్ చేశాడు. స్టార్టింగ్ లో కాస్త అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా పెట్టాడు. ఇన్ఫాక్ట్ లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే విరాట్ కోహ్లీ చాలా యానిమేటెడ్ గా కూడా కనిపించాడు. బట్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి వాటితో పాటు అతని బ్యాట్ నుంచి కూడా రన్స్ రావాలి. అప్పుడే మనం కంప్లీట్ గా ఇలాంటివి ఎంజాయ్ చేయగలం. అలా కాకుండా మన టీమిండియా మ్యాచ్లు మరియు సిరీస్ లో ఓడిపోయినప్పుడు ఇలాంటివి చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎవరు కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. ఓకే, మనమైతే ఆస్ట్రేలియా వాళ్ళని కూడా మెచ్చుకొని తీరాలి. వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మెయిన్లీ వాళ్ళు టెస్ట్ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళు జాసెద్ అర్వుల్ లాంటి ఒక రెగ్యులర్ బౌలర్ ని మిస్ అయినా స్కాట్ బాలండ్ వచ్చి అతని కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. సో మన టీమిండియాకి ఆస్ట్రేలియాకి ఇదే మెయిన్ డిఫరెన్స్. వాళ్ళకి ఒక మెయిన్ పేస్ బౌలర్ ఇంజరీ అయినప్పటికీ అతని ప్లేస్ లో థర్డ్ సిమ్ బౌలర్ గా వచ్చిన స్కాట్ బాలండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కానీ మన టీమిండియా విషయానికి వస్తే అలా రీప్లేస్ చేయగలిగే ప్లేయర్స్ ఎవరు కూడా కనిపించట్లేదు. మన బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటాం, కానీ ఏం లేదు. ఇటువంటి ఫార్మాట్ లో జరిగే ఐపీఎల్ లో చూసి మనకి చాలా బెంచ్ స్ట్రెంత్ ఉంది, చాలా మంది కొత్త ప్లేయర్స్ వస్తున్నారని చెప్పి చంకలు బాధేసుకుంటాం. కానీ టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే అలాంటిది ఏమీ లేదు. మనకి సరైన బ్యాకప్ ప్లేయర్సే లేరు. సో ఇప్పటికైనా టెస్ట్ ఫార్మాట్ కి సంబంధించిన ప్లేయర్స్ ని గ్రూప్ చేసుకోవాలి. ఐపీఎల్ లో ఆడే ప్లేయర్స్ ని తీసుకొచ్చి టెస్ట్ ఫార్మాట్ లో ఆడిస్తామంటే అవ్వదు. పర్టికులర్ గా టెస్ట్ ఫార్మాట్ లకు మాత్రమే తమ జీవితాన్ని అంకితం చేసుకున్న పూజారా, రహానీ, విహారీ లాంటి ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయాలి. అదర్వైజ్ మన టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో పూర్తిగా డీలా పడిపోతుంది. అటు లిమిటెడ్ ఓవర్స్ లో మ్యాచ్ గెలిచినప్పటికీ టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం మన వాళ్ళ పతనం కొనసాగుతూనే ఉంటుంది. సో ఐ హోప్ ఇప్పటికే ఇలానే బీసీసీఐ టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ ని తయారు చేయడం మీద ఫోకస్ పెట్టి ఇప్పటికైనా బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ల మీద ఫోకస్ పెట్టి మన టీం ని గాడిలో పెట్టాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.